తెలంగాణ నినాదాన్ని కాపాడడానికి 2006లో జరిగిన ఎంపీ ఉప ఎన్నికల్లో కేసీఆర్ను గెలిపించారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇక తన చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా పర్వాలేదని కేసీఆర్ చెప్పారని అన్నారు. ఇక అన్ని ప్రాంతాలకు మెడికల్ కాలేజీలు ఇచ్చి కరీంనగర్కు ఎందుకు ఇవ్వలేదని కేటీఆర్ను ప్రశ్నించారు. కరీంనగర్ రామగుండం రోడ్డును 8 లేన్ల రోడ్డుగా ఎందుకు మార్చలేదని ఈ సందర్భంగా ఆయన అడిగారు. ఇక కరీంనగర్ను న్యూయార్క్లా చేస్తానని చెప్పి ఎందుకు చేయలేదని పొన్నం ప్రభాకర్ కేటీఆర్ను నిలదీశారు. తెలంగాణ నినాదాన్ని కాపాడడానికి 2006లో జరిగిన ఉప ఎన్నికలు, ఆ ఉప ఎన్నికల్లో ప్రజలు ఎంత అధికారం మా కాంగ్రెస్ పార్టీకి ఉన్నప్పటికీ కూడా తెలంగాణ నినాదాన్ని బతికించడానికి కరీంనగర్ ప్రజలు అత్యధిక మెజార్టీతో చంద్రశేఖరరావును గెలిపిస్తే గడియారం సాక్షిగా నా చర్మం ఒలిచి చెప్పులు గుట్టించినా పర్వాలేదు అన్నాడు. నేను 5-6 ప్రశ్నల సూటిగా కేటీఆర్ గారి సందర్భాలు అడుగుతాను. మొత్తం మెడికల్ కాలేజీలు అన్ని పక్కన సిద్దిపేట, జగిత్యాల, పక్కన గోదావరి అన్ని కాలేజీలు ఇచ్చేదాకా కరీంనగర్కి ఎందుకు మెడికల్ కాలేజ్ ఇవ్వలేదు, ఎవరు అడ్డం పడ్డారు అని అడుగుతా ఉన్నాను. కరీంనగర్కు సంబంధించిన అప్పర్ మానేరు పూర్తి కాకముందు ఎందుకు